ఇదేంది మో ఇదే నాకు ఎక్స్ఎల్ఆర్ కూడా పట్టేది కదా అట్టాంది ఏంటంటే నాకు లార్జ్ టీ షర్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు నేను పొద్దున్నే 5 గంటలకు అయితే లేచినామో, ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు పోతున్నా జిమ్కి. బాడీ కటింగ్ కొట్టడం అంటే 6 ప్యాక్ తెచ్చుకోవడం అంత ఈజీ కదా మో. పొద్దున సాయంత్రం ఏంటంటే ఖచ్చితంగా జిమ్కి వెళ్ళాలి డిసిప్లిన్. మీరు కూడా జిమ్ లో జాయిన్ అవ్వడమో కరెక్ట్ గా ఒక వారం ఉంటాయి నిప్పులు మళ్ళీ ఉండవైతే. మా మాస్టర్ ఏంటంటే రాను ఏదో ఒక రోజు ఒక్కొక్క ఐటమ్ అయితే చెప్తున్నాడు. ఈ రోజు నేను లెగ్ వర్కౌట్ చేసినామో కక్కుతావు నేను జస్ట్ మిస్. మా మాస్టర్ ఉంటే కొద్దిసేపు లెగ్ వర్కౌట్ చేయించాడు, మళ్ళీ షేబిలాసా మళ్ళీ నిజంగానే కక్కుతావు ఆగరా. ఈ 2026 నాకు కొత్త జీవితం మో. ఈ పాల ప్యాకెట్లు ఏంది, ఈ ఐటమ్స్ ఏంది, ఏందో జరుగుతుందో నా లైఫ్ లో నాకేం అర్థం కాదు. మా మాస్టర్ ఉండి ఇది వద్దన్నాడు, ఇది తెచ్చుకున్నా, కాకపోతే ఇది తెచ్చుకోమన్నాడు, ఇదైతే తెచ్చుకుని. ఈ లెగ్ వర్క్ కూడా తగలయ్యా కాళ్ళు నిప్పుగాను మావ నాకు. ఇదిగో మావ నా జిమ్ కొత్త బ్యాగ్ ఇది. ఆ పాల ప్యాకెట్ ఎందుకు తెచ్చుకున్నా అంటే వే ప్రోటీన్ ఓట్స్ ఏంద్రా అంటే కలుపుకున్నా తినాలి మొత్తం. నాకు ఏడు పచ్చదు మావ, రోజు పొద్దున్న ఇదే తినాలి నేను కానీ జిమ్ కానీ పాకన ఉంటే ఇంక 2 రోజులు బింటే నాకు డబల్ ఎక్సెల్ కూడా పట్టేది కాదు. జిమ్ పోవడం వల్ల లార్జే పడతాను చూడండి. మొన్న పండగ బింటే మా ఊర్లో మా బంధువులంతా ఏంద్రా తగ్గిపోయినవే అన్నారు. జిమ్ అనేది నా లైఫ్ మార్చేస్తుంది మావ. కావాలంటే చూడండి. కోవిడ్ లో ఉన్న ఎంతమంది నా వీడియోలు చూస్తారు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు యూసఫ్ కార్గో అనేది చెప్తాను. కోవిడ్ నుంచి ఇండియాకి అయితే సామాన్లు వేసుకోవచ్చు, బెస్ట్ కార్గో.